ఫీల్డ్లో చూస్తే రైతుల పరిస్థితి ఎంత దయానీయంగా ఉందంటే ఈరోజు మీకు మరి అన్ని నష్టం అయిపోతున్నాయి పరిహారం లేదు ఏమి లేదు 2 తులాల పొరగళ్ళకు లెక్క చేసిన పొరగళ్ళకు పైసలు అని పైసలు పెంటలు పోయినాయి రుణమాఫీ పెంటలు పోయింది అన్ని గంగలు పోయినాయి ఈ గడి ఎట్లా బతుకుతాడు మా కష్టమే వింటున్నాను మా కష్టం లేదైతే బతకలేను మేము కూడా అన్ని పోయకుంటే నేను బతుకుతాను ఈ నాయకులకి చెప్తున్నా మేము పక్కనే ఉన్నది అరే జై జవాన్ జై కిసాన్ మాటకు దొరికి అతను సార్ అది ఈ తప్పులు లెక్క కొందరికి ఫోన్లే స్మార్ట్ ఫోన్లు అరే ఉంటాయి వాడికి తెలుగు చిన్న ఫోన్ ఉంటుంది ఈ తప్పుడు సార్ అరే ఎంత పడితే నీకేం చేస్తుంది తక్కువ పడితే ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా ఆలేకుండా ఉంటుంది మరి 5 కొన్నాళ్ళు కలుపుతావా అది తప్పు నువ్వు ఎంత వేసుకున్నావు సార్ అంత వేసుకో అదే కదా నీకేమో సార్ అదే మీరే సార్ చెప్తున్నా మాకు నాలుగు ఏమంటుంది రాబోతే అంటున్నారు ఎట్లా చేస్తుంది మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేయాలంటే ప్రభుత్వం 12 కుంటాలు చెయ్యాలా ఖచ్చితంగా చెయ్యాలా మా ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టద్దు ఆధార్ కార్డు పట్టుకొని కావాలంటే ఫోన్ నంబర్ కూడా ఇస్తాము ఎంత వచ్చింది తేమ 16 అంటే ఏమంటున్నారు మరి వీళ్ళు ఎండబెట్టి తెమ్మంటారు మరి ఎండబెట్టుకుని తెమ్మంటారు అప్పటి వరకు తీసుకోరట్నా ఎండబెట్టి తెమ్మంటారు లేబర్ 2000 ఇస్తాడు మరి నింపుడు ఎండబెట్టు కాల్ చేసి అక్క మేడం ఎంత పరిశ్రమ అవును నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ ప్రస్తుతం నేను ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్లో ఉన్నాను రైతే రాజు అంటారు రైతు లేనిది రాజ్యం లేదని అంటారు దేశానికి వెన్నెముక రైతే అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలకడం సభలు సమావేశాల్లో మనం వింటుంటాం కానీ ఫీల్డ్లో చూస్తే రైతుల పరిస్థితి ఎంత దయానీయంగా ఉందంటే ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో వీళ్ళంతా చెప్పే పదాలు ఒకటి చేసే పనులు ఒకటి అని చెప్పేసి కూడా దీని ద్వారా మీకు అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడండి పత్తి రైతులు ఆదిలాబాద్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే CCI కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించే ఆంక్షలు రైతులకు గుదిబండగా మారాయి సాంకేతిక అని చెప్పేసి చెప్తా ఉంటే ఇక్కడ రైతులంతా కూడా నిరక్షరాస్యులు ఉండడం వల్ల సాంకేతికతను తట్టుకోలేకపోతా ఉన్నారు ఏలుముద్రలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంకా అథెంటికేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కిసాన్ కపాస్ యాప్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో వీటిపై అంతా కూడా రైతులకు ఎక్కువగా అవగాహన ఉండదు ఎందుకంటే నిరక్షరాస్యులే ఎక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి వీళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ యాప్లలో స్లాట్ బుకింగ్లు చేసుకోవడం కానీ సో ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇదొక ఎత్తు అయితే పత్తి పంటను మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత తేమ శాతం పేరుతోటి కోతలు విధించడం జరుగుతుంది 12% తేమ దాటితే బయటకు పంపించేస్తూ ఉన్నారు కొనమని చెప్పేసి తేల్చి చెప్పడంతో ఆ రైతు ఎక్కడ పెట్టుకోవాలా పంటని నిల్వ ఉంచుకోవడానికి స్థలం లేక ఆరబెట్టుకోవడానికి స్థలం లేక రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఎకరానికి పరిమితి విధించడం విదేశాల్లో వ్యాపారులు చేసుకునే వ్యాపారస్తులకు ఇంపోర్ట్ చేసుకోవడానికి సడలింపులు కల్పిస్తున్నాయి ప్రభుత్వాలు దేశంలోనే ఉన్న రైతులకు ఎందుకు సడలింపులు పెడతలేదు ఎందుకు ఆంక్షలు విధిస్తుంది ఎకరానికి 10-12 క్వింటాలు తీసుకుంటే ఎక్కువ పండితే ఎటు పెట్టుకోవాలి రైతులు సో ఇవన్నీ కూడా రైతుల సమస్యలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు పూర్తిగా మంది పత్తి రైతులు మనతో పాటు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం కాకా నమస్తే ఎక్కడి నుంచి మరి పిప్పల్కోటి భీంపూర్ మండల్ ఎంత తీసుకొచ్చింది పత్తి మేము 8 కుంటల పత్తి తెచ్చినాం ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది పరిస్థితి ఘోరంగా ఉన్నది ఈ సంవత్సరం దిగుబడి రాకుండా మస్తు ఘోరం ఈ ఉన్న పంట కూడా కరెక్ట్ కోతనే ఉన్నది మస్తు ఘోరం అంటే దానికి మైసరి చూపెడుతున్నారు ఉన్నాయి అది ఎంత ఉన్నదో తోడమెళ్ళిన పత్తి కూడా మైసరే ఈడ కరెక్ట్ చూపెడుతున్నారు జీలకు పోయినాక ఆడమర ఘోరమే ఏమంటున్నారు CCI అధికారులు ఏమంటున్నారు CCI అధికారులు ఏమంటున్నారు మీ ఇష్టం బుద్ధి మాది ఇట్లనే వేయబడతాం మేము ఇట్లనే ఎంత మేము ఎండ పెట్టుకొని తెచ్చినా కానీ ఆయన మర 10 రాసిండు 10 మైసరి రాసిండు ఈ కిసాన్ కపాస్ అనే యాప్ అని అంటున్నారు ఆ విషయంలో మీకు ఏమైనా అవగాహన ఉందా బాగా ఏం అవగాహన లేదు వేరే వాళ్ళ దగ్గరికి పోబడుతుంది ఆడ సర్వర్ కరెక్ట్ లేదంటారు ఏలు వార్తలు లేవు అంటున్నారు సార్ కన్నం చూపెట్టుకు అంటున్నారు ఏలు వార్తలు లేవు మర్రరా అంటున్నారు ఇది ఎంత ప్రాబ్లం వస్తున్నది పాపం ఆడోళ్ళు లేడీస్ ముసలోళ్ళు వాళ్ళు ఇళ్ళల్లో ఉండేటోళ్ళు ఇప్పుడు ఎంత ఘోరంగా ఇంతకు
2003-04 ఈ పరిస్థితులు లేకుండే ఇప్పుడు లవే ఘోరం అవుతున్నది 3 ఏళ్ల నుంచి ఎక్కే ఘోరం అవుతున్నది. ఎంత తీసుకొచ్చారు పత్తి? మేము 8-9 దాకా తెచ్చాను. ఎన్ని ఎకరాలు మీకు? మాకు 4 ఎకరాలు ఉన్నది. అంత దిగుబడి రాదు సార్. క్వింటాల్కి 7 ఎకరాలు అంటున్నారట కదా, మిగతా పంట ఎట్లా మరి? ప్రైవేట్ లకు అమ్ముకోబడుతుంది సార్, తప్పదు. దాన్ని ఏం చేసుకుంటావు? ఘోరం అంటే మస్తు ఘోరం ఉన్న ప్రైవేట్. ఇప్పుడు ఏడుకుంటారు వేసుకుంటున్నాము, వేసుకుంటున్నాం. ఇప్పుడు ఎక్కడికి 10 ఏదో వాటర్ ఇచ్చేదో ఎక్కడికి 10 పడుతున్నది. ఎక్కడికి 10 పడ్డప్పుడు సార్ ఆ మిగతా ఏడుకుంటాను ప్రైవేట్ వాళ్ళకి పడుతుంది సార్, తప్పదు కదా. ఇలా తీసుకుంటా లేదు అంటే 7 క్వింటాలకు 1 కిలో ఎక్కువ వచ్చినా కూడా తీసుకుంటలేరు. ఏ మాత్రం తీసుకున్నా వాపస్ చేస్తున్నారు. రైతులు ఎందుకు మోసం చేస్తున్నారు? మరి ఎక్కడికో 25 కుంటాలు 6 కుంటాలు 7 కుంటాలు అంటే 10 సేర్లు చేస్తున్నారు రైతులు. వాళ్ళు ఎట్లా బతకాలా? 10 సేర్లు చేసినాడు వాళ్ళ కళ్ళు మొక్కాల, ఆధార్ కార్డు వాళ్ళు ఇత్తలు, మునాఫాలు చేసిన వాళ్ళకైతే ఇత్తలేరు. మేము ఇయ్యమన్నలు మొన్న మాకుంటుంది 4 ఎకరాలు 10 సేర్లు మునాఫా పడతాం, అప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. మేము వాళ్ళ కాళ్ళు తీసుకొచ్చిండ్రు మీరు? మేము 17 కుంటాలు తెచ్చినాం. ఏమంటున్నారు మరి ఇక్కడ రైతు? ఇక్కడ తీసుకోమంటున్నారు, మిగిలింది కొండవమ్మంటున్నారు. దాన్ని కొండపోయి ఉడకబెట్టుకుంటామా అండుకుంటామా? మేము పామనక తేలనక ముళ్ళనక మూటనక తెల్లనక వాడి వస్తున్నాం చేనుల. ఇన్నొద్దులు ఆనబడ్డది, ఒక్క పబ్లిక్ అత్తలేదు. ఆటో కిరాయి 1000 రూపాయలు నేర్తున్నారు గింత. మేము ఇంతకెళ్ళి పెట్టుకుంటామా? ఇంతకెళ్ళి పెట్టుకుంటాం ఎట్లా? ఈ తేమ శాతం ఏమంటున్నారు? తేమ శాతము ఆకమున్నది అంటున్నారు. మేం చేసింది అయితే కాదు, అది దేవుడు చేసింది. అది కొలిస్తే చెట్టు కాడ 1 గంట పడుతున్నది. 10 కిలోల పత్తి ఎడతలేదు. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి కట్టిస్తున్నాం మేము. మా ముందు అయితే ఏడుకోయి రాపించుకోపోయి, ఆడుకోయి రాపించుకోపోయి, ఏడుకోయి రాపించుకుంటాం మేము. తెలంగాణ మాకు ఒక ఫోను రాదు, మాకు ఒక గీత రాదు. వంటకాలు పట్టుకుంటాం, మన పని కోసరికి ఇంకొకళ్ళు వస్తాలా రాలు. కానీ రైతుకు ఏమీ లేదు, రైతుకు దుబ్బనే ఉన్నది. ఓట్లప్పుడు అయితే వస్తారు, కాళ్ళు పట్టుకుంటారు, నీకు దండం పెడతారు. ఇప్పుడు రోజు ముందడికి రాకలేదు. మరి రైతు రుణమాఫీ చేస్తామని రైతు రుణమాఫీ అయ్యలే. కొందరికి వచ్చింది, కొందరికి రాలే. వచ్చిన వాళ్ళు పక్క రాగిండ్లు, రానోళ్ళు మేడ్చిన 3 వద్దులు చేస్తే అందరికి వేయాలా, లేకపోతే అందరికి వేయద్దు. మేము ఇంకా ఏదైనా దొరకపోతే ఇత్తని మాట్లాడతాం మేము. ఇప్పుడు నాకు రాలే రుణమాఫీ. మరి ఇప్పుడు ఎంత తీసుకొచ్చింది? పత్తి ఎంత తీసుకొచ్చింది? 16 కుంటారు. ఎంత చూపెట్టింది? ఎంత చూపెట్టింది? మా వాడు ఉండే బరబడి చూపెట్టిందట. ఈ కిసాన్ కపాస్ యాప్ అంటున్నారు, ఏమన్నా తెలుసా దాని గురించి? మాకేం తెలియదు. మన 3 కుప్పలు మాకు చేను చీకట్లో పోతాము, పొద్దుగల పోతాం, చీకటైనా కత్తాము. అక్కడ పామే గుట్టని తేలే గుట్టని దావని తెత్తలు, దావకాల వారెత్తలు, చీడతారు, కాలబెట్టేస్తారు. వాడని పట్టించుకున్నాడు ఉన్నాడా? ఇప్పుడు కీము కూడా బంద్ చేసిండు. ఏమన్నా అయితే రైతుకు పోతున్నది. రైతు తిందామంటే తిండికి మోతాదు ఉన్నది. 5 కిలోలు కొత్తలు ఇత్తనత్తమంటున్నారు. చేనుల పత్తి చేనులను ఉన్నది. పైసలు ఇవన్నీ అయితే 5 కిలోలు రాదు. వాళ్ళు కూడా పట్ట కోసానికి ఒక్క మనిషికి 2 గిత పొలగల్లు తెస్తే గిత పత్తి ఎడతలేదు. వాళ్ళకు 1000 రూపాయలు కట్టుడు ఉన్నది. అటవ కిరాయి ఆడికైతే 2 కుంటాల పత్తి ఇంటికి అత్తలేదు. నీరుడు ఎంత వండింది? ఇక 20 కుంటాల పత్తి లేదు ఇంట్లో. 100 కుంటాల పత్తి వెళ్ళింది, 20 కుంటాల పత్తి లేదు. మేము కూడా పెట్టినాము, 20 సంవత్సరాల పత్తి పెట్టినాం. 20 సంవత్సరాల మీదకెళ్ళి ఒక 20 కుంటాలు వెళ్ళలేదు. మొత్తం లాసే. అన్ని రుణమాఫీ కరెక్ట్ చెయ్యాల. ఓళ్ళని గెలకపోని కానీ రుణమాఫీ కరెక్ట్ చెయ్యాల. సగం మందికి వేసిండు, సగం మందికి వేయలేదు. అనమాట కలకలని పోయేదా అట్లా చేస్తాడు. మరి అన్ని నష్టం అయిపోతున్నాయి. అయితే పరిహారం లేదు, ఏమి లేదు. 2 తులాల పొరగళ్ళకు లెక్క చేసిన పొరగళ్ళకు పైసలు అని పైసలు పెంటలు పోయినాయి. రుణమాఫీ పెంటలు పోయింది, అన్ని గంగలు పోయినాయి. ఈ గడిగడ ఎట్లా బతుకుతాడు? మా కష్టమే వింటున్నాడు. మా కష్టం లేదైతే బతకలేదు. మేము కూడా అన్ని పోయకుంటే నేను బతుకుతాడు. ఇప్పుడు ఈ నాయకులు కింద చెప్తున్నా మేము రైతు కోసం మస్తు చేస్తున్నాం అది ఇది అని చెప్పి మరి ఏదైతే లేదు. మరి ఎవరు నచ్చి అడుగుతుండ్రా? అడిగిన మానవాళ్ళు లేడు, చెప్పిన మానవాళ్ళు లేడు. పోతున్నప్పుడు అక్కడికి అందరు అమ్మానికి దండం అనుకుంటా. ఇప్పుడైతే వాళ్ళు లేరు. మరి ఎట్లా ఇక మేము తెలంగాణ మాకేమన్నా అయితే మేము గుర్తి చచ్చిపోతే దౌకలకు తెస్తున్నాం, చీడుతున్నారు, కాలబెట్టేస్తున్నారు. మాకు వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మేము ఎంత కష్టపడుతున్నాం వచ్చు తినక చెయ్యక ఒక్క పొద్దుతో అట్లనే పోతున్నాము. పత్తులు ఒక్కొక్క చెట్టుకు ఇట్లా గూళ్ళు చెప్తున్నాయి. మాకు ఏరే రాక లేదు. అన్ని నష్టం ఉన్నాయి, మాకు ఏం లేదు లాభం. రైతులు అంటారు కదా, రైతులకు ఏమి లేదు. ఇక రైతులు చేసుకొని బతుకుతున్నాయి. ఇప్పుడు ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మరి అన్ని కొనమంటున్నారు. ఇక ఇది కొనము, దీనికి ఇది పెడుతున్నారు, దానికి ఇది పెడుతున్నారు. జొన్లు కొనాలట,
జొన్నలు పెట్టాలి మేము కూడా ఏం చేసుకోం మా కూడా మేము కొన్ని పోసుకుంటాము మా డిత్తులు మేము కూడా కట్టిన బతుకుతాం ఉప్పుంటే నూనె లేక నూనె ఉంటే బతుకు లేక అదే మీరు చేయకపోతే అయితే ఇక మన కడుపులకు రాదని అని చెప్తా ఉంటారు కదా వాళ్ళంతా చెప్తా ఉంటున్నారు కానీ మాకు ఏం లాభం ఇస్తలేదు కదా లాభం లేదు మేమే చేస్తాము అన్ని తీసుకోవాలి కదా జొన్ను కొనాలట కొన్నదులు జొన్ను కొనమని పేపర్ తెచ్చిళ్ళు మేము జొన్ను పోసుకొని మేమే చేసుకుంటాము పత్తి వండించుకొని మేమే చేసుకుంటాము కందులు వండించుకొని మేమే చేసుకుంటాము అన్ని కొనప్పుడు గవర్నమెంట్ వాళ్ళకు జాబులకు పైస ఉన్నది ఇప్పుడు మాకు గరీబ్ వాళ్ళకు పైస లేదు మాకు ఏత్తనే తత్తది బాకీలు తెస్తాను మాకు బాకీలు వచ్చి మా మేడ మీద అందుకనే మందు దాయి సత్తున్నారు ఈ సర్కారు ఆదుకుంటేనే కదా సర్కారు అన్ని కొనాలా ఎసుంటి అన్న కొనాలా ధర పెట్టాలా చాలా ఇక నా పేరు నేను పట్టుకుంటా ఇడ ఇగో నేను పట్టుకుంటానా నేను పత్తి వేసిన సార్ నా పేరు మీద లేదు మా అవ్వకు ఆరోగ్యం లేదు ఆమెకి ఏళ్ళు పడది కళ్ళు పడదు ఎటు పోతావు చెప్పు ఓడికి మొదలెట్టుకోవాలా మరి జై జవాన్ జై కిసాన్ పక్కనే అవి పక్కనే ఉన్నది అరే జై జవాన్ జై కిసాన్ మాటకు దొరికి అతను సార్ అది ఈ తప్పులు లెక్క కొందరికి ఫోన్లే లేదు స్మార్ట్ ఫోన్లు అరే ఉంటాయి ఒకటికి తెలుతో తెలియదు చిన్న ఫోన్ ఉంటుంది ఈ తప్పుడు సార్ అరే ఎంత పడితే నీకేం చేస్తుంది తక్కువ పడితే ఇస్తారా గవర్నమెంట్ ఇస్తారా లేకుండా ఉంటుంది మరి అనుకున్నారు కలుపుతావా అది తప్పు నువ్వు ఎంత వేసుకున్నావు సార్ అంత వేసుకో అంతే కదా నీకేమొస్తావు అదే మీరే సార్ చెప్తున్నా మాకు నాకు ఏమంటుంది నువ్వు ఇస్తా నాకంటే ఆ అక్క అయిందా ఇంకా 8 కుంటలు అది తప్పు అంటే 12 కుంటలు చూడు ఓడి ఏమో శాతం బిల్కుల్ తిరిగల్లా ఎప్పుడు తెలంగాణ అన్ని వర్షమే వర్షం సన్న వర్షం పడ్డదా మరి తేమ రాకుంటే వస్తుంది ఓ రైతులను ఆదుకున్న వాళ్ళు ఓళ్ళన్నా కానీ వాళ్ళు ఎప్పుడు బాగుపడతారు అది ఈ ప్రభుత్వం గ్రహించాలా రైతులకు రైతులకు న్యాయం చేయాలా పెద్ద కష్టకాలకు వారికి కంపెనీ గారికి మోసం బుక్కుడు అది తప్పు రైతుని అనుభవిస్తే నువ్వు ఎప్పుడు ఉంటావు మోడీ కానీ మోడైతే ఓడైతే కాదు మనకు లాభం చేయాలి రైతుకు లాభం చేయాలి రైతు ఇంత పథకం ఉంటే ఓడి బతకదు ఏ కంపెనీ బతకది ఏ దుకాణం బతకది ఎవరు బతకదు దండాలి రైతు లేని రైతు వేసిన రాజ్యం ఏడుస్తుంది మదించుకో చెప్పు రైతు వేసిన రాజ్యం సో కొంతమంది పత్తి రైతులకు తేమ శాతం 12కు మించి రావడంతో వాళ్ళకి ఖాళీ చేసుకొని ఆరబెట్టుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొంతమంది రైతులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎక్కడి నుంచి అన్న ఎంత పత్తి తీసుకొచ్చిండ్రు? ఎంత పత్తి తీసుకొచ్చిండ్రు? ఎంత వచ్చింది తేమ? 16. అంటే ఏమంటున్నారు మరి వీళ్ళు? ఎండబెట్టి తేమంటారు మరి ఎండబెట్టుకుని తెమ్మంటారు. అప్పటి వరకు తీసుకోరంటున్నా? ఎండబెట్టి తెమ్మంటారు. ఇప్పుడు లేబర్ 2000 ఇస్తాడు మరి నింపుడు ఎండబెట్టు కాల్ చేసి అక్క మేడం ఎంత పరిశ్రమ మాకు. అవును. ఎకరానికి ఎంత ఖర్చు రావచ్చు మీకు? ఎకరానికి ఇప్పుడు దీనికి ఏం చెప్పొస్తుంది ఇప్పుడు? అంటే మీరు పత్తి పెట్టుకుంటారు కదా, ఎకరానికి కాస్త 20-30 వేలు వస్తుంది. 20-30 ఎక్కువ ఎకరానికి. అలా వెళ్ళేది ఇప్పుడు ఏడు ఏం లాస్ ఉన్నాం. ఇంకా అమ్మడి 7 గుంటలు తీసుకుంటున్నాను, నేడు 12 గుంటలు ఉండియా. మరి రేట్లు అట్లా లాస్ అయినాం, పత్తిలకు ఇట్లా లాస్ ఉన్నాం. మా కోసం ఓళ్ళు పడుతున్నాం, ఓళ్ళు చూస్తున్నాం మమ్మల్ని. ఎవరన్నా నాయకులు వచ్చి ఏమన్నా అడుగుతుండ్రా? ఓళ్ళు ఎంగడోళ్ళు ఓళ్ళు మమ్మల్ని, కాస్త ఎంగడోళ్ళు లేదు. సో మా కోసం ఇట్లా చేనులనే అట్లా అట్లా పత్తులు లాస్ అయినాం. ఎండకం ఇట్లా అవుతున్నది. ఇక్కడ వచ్చిన మార్కెట్ లో మాకు కూడా ఎక్కడోళ్ళు లేడు. ఇప్పుడు ఆరబెడితే కానీ తీసుకోమని చెప్పి చెప్తున్నారు అధికారులు. అది మరి సాయంత్రం ఇంకెంత వస్తుంది మంచిగా లేదు. ఎక్క తిన మనకి రేపని పెట్టాడు, తక్కువ తిన తీసుకుంటాడ. ఇప్పుడు సాయంత్రం మొత్తం వచ్చితే ఈ చలికి ఇంకా పెరుగుతుంది కదా. తలిస్తారు పారే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తే ఎప్పుడైతే ఆరబెట్టమనాలి. ఇప్పుడు ఆరబెట్ట మరి ఏర్పడతారు కదా అప్పుడు సాయంత్రం కథ. అంటే ఏం చేస్తే మంచిగా ఉంటాయి మరి ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు రేట్ అయితే ఏం పట్టే ఏం చెప్పాలి. ఇప్పుడు కూలికాలకు లేపలకు ఇప్పుడు 2000 రూపాయలు కాల్ చేసి నింపుడు. అవును. మర్రా దానికి మైసూరు చూసి మర్రా రేటు పెట్టుడు. అప్పుడు ఎంత అప్పుడు చూసుకోబడుతుంది. అదొరకు మీకు ఏం చెప్పారు? అది అంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇట్లాంటి ఆంక్షలు ఏం చెప్పారు? ఓళ్ళు పట్టుకోవాలి, మాకు లెంకులేదు, మా రైతులను కాస్త మన ఓళ్ళు పట్టుకో ఇంత ఉన్న వాళ్ళు వస్తాం ఇన్న కుప్పలు అంత పెట్టి పత్తున్నది. మరి ఒకవైపు నాయకులు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్తుంటారు కదా. చెప్పుడు మాదే రైతు పెద్దరికమే చేష్టంలో లేదు. మా కోసం వాళ్ళు పట్టుకుని చెప్పి ఇట్లున్నా మా పరిస్థితి, ఇంత పెట్టి పత్తి ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తే మంచిగా ఉంటది అనుకుంటున్నారు? మీకు కాదు, ప్రభుత్వం ఏం చేస్తే మంచిగా ఉంటది? మీ అసలు ఏం చేయరా, మాకు ఓళ్ళు ఏం చేయాలి, ఓళ్ళు పట్టుకోలేదు అంటవా? అంతే. రైతులకు స్లాట్ బుకింగ్ ఒక ఇబ్బందికరంగా మారింది.
ఎందుకంటే స్లాట్ బుకింగ్ రైతులకు అసలు చిన్న చిన్న ఫోన్లే ఉంటాయి, పెద్ద ఫోన్లు సుకుంటాయి. రైతులు ఎందుకంటే రైతులు సదా ఎందుకంటే ఇలా వర్షాలతోటి తింతందుకే మోతాదు ఉంటారు. ఆ విధంగా పెద్ద పెద్ద చెల్లేడికెళ్ళి ఉంటే స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవచ్చు తెలియదు. అసలు నంబర్ కొట్టుడే తెలియదు, అసలు చుట్టాలకి ఎవరికి చేద్దామన్నా అసలు తెలియదు. ఈ స్లాట్ బుకింగ్ యాప్ని తెచ్చి పెద్ద నెత్తి మీద గుది బండగా పెట్టిన రైతుల మీద. మరి ఇటువంటి పరిస్థితి మరి ఎందుకు ఇలా స్లాట్ బుకింగ్ మరి ఎందుకు ఏం అవసరం? ఇప్పుడు దేశాలు దాటి లక్షల కోట్లు దంచుకొని వెళ్ళిపోతా అటువంటి వాళ్ళని ఏమంటలేదు. చిన్న రైతులని అసలు ఎవరి మీద ఆధారపడకుండా బతికే వాడిని ఇది ఎందుకు దుది బండగా పెట్టిండు స్లాట్ బుకింగ్? అవసరమా ఇది? ఇప్పుడు కేసీఆర్ జమాన్లో ఎటువంటిది పెట్టలే వాటి ఆన్లైన్లో చూసుకుని ఉంటుండే, ఇన్ని కుంటలు పడతాయి అంటుండే, అటువంటిదే ఉండే. కానీ ఇది ఎందుకు పెట్టిళ్ళు? అవసరం ఇవన్నీ? అసలు దొంగలని వాడతలేదు కానీ ఇలా సాధారణ రైతు మీద దుది పండుగ పెట్టిండ్రు, ఇది అవసరమా? ఎంత వస్తుంది మీ అందరికి? అదే ఇప్పుడు నల్లరేగల మినిమము అసలు ఇప్పుడు ఎందుకంటే మంచు కాలం, ఇది మంచు కాలము. ఇది ఎందుకంటే రైతులకు నల్లరేగల 15 నుంచి 20% ఉంటుంది. ఇది 12% రానే రాదు నల్లరేగల. మాకు ఎకరానికి 10-15 కుంటలు 20 కుంటలు అట్లా పడుతుంది. 12 కుంటలు తీసుకుంటే మిగతా ఎక్కడ అమ్ముకోవాలా? ఇది ఇటువంటి రైతుల మీద తెచ్చి పెడుతున్నారు. ఇటువంటి దారుణమైన 12 కుంటలు తీసుకుంటున్నారు. చలో అది బాగుంది, కాకపోతే స్లాట్ బుకింగ్ అవసరం లేదు. ఒక్కొక్కసారి 2 సార్లు కాట దొక్కేటప్పుడు 2 సార్లు ఆడికోవాలా, మన స్లాట్ బుకింగ్ నంబర్ చూపెట్టాలా, ఇవన్నీ దుదిబండగా మారి. ఎందుకంటే రైతులు పెద్ద చదువుకొని ఉండాలి, అక్షరాస్యులు ఎక్కువ ఉంటారు. అసలు అక్షరాస్యులు ఉంటేనే రైతు చేస్తారు, లేకుంటే ఏదైనా జాబ్ చేసుకుంటుండే ఇప్పటిదాకా. అటువంటిది ఏం లేదు కదా సార్. రైతులు బట్టి ఎందుకంటే చదువుకొని ఉండాలి, చదువుకొని లేకనే గాడిది కష్టం చేస్తారు రైతు. స్లాట్ బుకింగ్ అవసరమా గవర్నమెంట్? ఇలా లక్షల కోట్లు దండుకొని పోతున్నా అని పడతలేదు, సాధారణ మనిషిని పడుతున్నా రైతుని. ఎవరి మీద ఆధారపడకుండా ఇలా ప్రకృతి మీద చూసే మనిషే బతికి రైతు. ఇది అవసరమా? మరి అటువంటిది ఇలా వినిపించుకోవాలా మీరు? ఎందుకంటే మీడియా ప్రతినిధులకు కృతజ్ఞత చెప్తున్నాం, ఇలా ప్రతినిధి కృతజ్ఞత చెప్తున్నాము. ఇలా అటువంటి దారుణమైన రైతు మీద గుదిబండగా పెట్టొద్దని ఇలా చెప్తున్నాం. ఎందుకంటే ఇలా టెక్నాలజీ రైతుకు అవసరం లేదు, టెక్నాలజీ రైతుకు అవసరమా? ఇలా పొద్దున్న నుంచి రాత్రి పనుకునేదాకా పనిచేస్తూ ఉంటాడు. టెక్నాలజీ ఇవన్నీ అవసరమా? అసలు దొంగలు ఉండేనే రైతులు. ఈ యాప్లు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? కేసీఆర్ జమాలు ఇవన్నీ కిసాన్ కపాస్ యాప్ తోటి ఎట్లాంటి ఇబ్బందులు పడుతుంది? అరే కిసాన్ యాప్ తో ఎందుకంటే పెద్ద సెల్లు ఉంటలేవు రైతుల దగ్గర, పెద్ద సెల్లు ఉంటలేవు రైతులకు. పెద్ద సెల్ ఏడికెళ్ళి ఉంటాయి, చిన్న సెల్లే ఉండే. ఆ నంబర్లే కొట్టరాదు, ఓ నంబర్ కొడితే ఇంకోనికి వెళ్ళిపోతుంది. అది అటువంటి దారుణం. యాప్ చేసుకోవాలా, మరి జీన్ గురించి తెలియదు, ఆ జీన్ సెలెక్ట్ చేయాలా, ఇది అవసరమా రైతుకు? అటువంటి దారుణం. 15% వస్తున్నాయి. అంటే 12% ఉంటేనే తీసుకుంటారా, లేదంటే తీసుకోరా? మరి ఎటు తీసుకుపోవాలి? రైతు పరిస్థితి ఇప్పుడు ఎండబెట్టిండ్రా? ఇప్పుడు 3 రోజులు ఎండబెట్టినా, 3 రోజులు ఎండబెడితే సార్ ముక్క గుంటలు నింపాలంటే తొక్క పడుతుంది కదా, తొక్కితే కొంచెం మంచిగా వస్తుంది కదా, అయితే ఆయన తీసుకోగలేదు. ఎట్లా మరి ఇప్పుడు ఏమనుకుంటారు? వాపస్ తీసుకోబోతుంది. మరి డబ్బులు కూలి దాన్ని కూలి పెట్టాలా, వాళ్ళు నింపాలా, దాన్ని ఎటు తీసుకుపోతాం? ఎందుకు మరి ఎందుకు ఎక్కువ వస్తుంది? ఏం లేదు సార్. ఇప్పుడు మొన్నదాకా వర్షాలు పడ్డాయి, మా జర పెద్ద భూములు, మా నేత మండల బుగ్గ పెద్దగా ఉంటుంది, మంచి తొక్కితే మంచిగా వస్తుంది. మంచిగా 15% చూస్తుంది అలా. నేను అసలు బతిమిలాడినా 12 రాయను సార్. రైతు మనకు కూడా పత్తులు లేవు అనుకుంటే అద్దు బాపడుతుంది, పక్క పెట్టారు ఇప్పుడు ట్రాక్టర్. అవునా? మరి ఇంటికి తీసుకుపోవడం దాన్ని ఏం చేస్తారు? ఏం చేయమంటారు? ఏం చేయాలనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వాలకు? ప్రభుత్వాలకు ఏం లేదు కదా సార్. ఇప్పుడు జీమశాది ఇదంతా తక్కువ తింగాను సార్. ఆ వేలు ముద్రలు వేసుడు, అది వేసుడు, ఈ ప్లాట్ బుకింగ్ చేసుడు ముందే ఇవన్నీ ఎంత తగిలి పెడుతుంది. ముందే పత్తులు లేవని రైతులు ఏడుస్తున్న వస్తుంటే ఇవన్నీ నిబంధనలు ఏమి? గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలి కొంచెం. సో ఎంత తేమ శాతం పెడితే మంచిగా ఉంటుంది?
20 లోపల 20 రూపాయలు తీసుకోవాలా? 20 దాకా మ్యాక్సిమం ఉండాలి. ఇది ఎకరానికి 7 క్వింటాలు అంటున్నారు, అది ఎంత ఉంది? 7 క్వింటాలేనా 12 ఉందా? 10 చేసిండు ఇప్పుడు అనుకో. చేసిండ్రా? చేసిండు. అదే బతినాడగా చేసిండు 10. ఏ వాళ్ళు అంటే పెద్ద భూములు కాబట్టి మీ అత్తయ్య కాబట్టి మా నేను మనలా చేసిండాలి. అది అయితే కాగలదు. మన పత్తులు లేవు. అవును. ఈ సంవత్సరం కాదకారు పోయి ఎంత మంది 8 చచ్చిపోయారు. ఎంత ఖర్చు వస్తుంది ఎకరానికి? ఎకరానికి వస్తుంది సార్ 50,000 దాకా. 50,000 దాకా వస్తుంది. ఇప్పుడు ఎంత పండింది మరి మీకు? ఇప్పుడు ఏం సార్ ఎకర 2-3 కుంటలు 2-3 కుంటాలే. మొత్తానికి లాసే కదా? బాగా లాసు ఈ సంవత్సరం. కౌలు పట్టినట్లయితే పూర లాస్. అవును, అట్లున్నది పోయి. దీన్ని పట్టించుకుంటూ చూసేవాళ్ళు పోయేటోళ్ళు. ఎవరైనా వచ్చి అడుగుతుండ్రా నాయకులకి? ఇంత ఎవరు రాదు. ట్రాక్టర్ పక్క పెట్టిన సార్ అడిగాను 10%. సో ఇది ఆదిలాబాద్ పత్తి రైతుల పరిస్థితి. ఎంత దయానీయంగా ఉందంటే పరిస్థితి. రాజకీయ నాయకులు ఒకవైపు ప్రగల్భాలు పలుకుతుంటారు, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక అని చెప్పేసి. కానీ ఫీల్డ్లో చూడండి ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI విధించే ఆంక్షలతోటి రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇంతకుముందే మనం కొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేశాం. రైతులంతా కూడా వాళ్ళ గోస వెలుపుచ్చుకుంటా ఉన్నారు. ఎకరానికి దాదాపు 20 నుంచి 30, 40 వేలకు పైగే ఖర్చు వస్తుంది. కష్టపడి పత్తి పంటను పండించి అమ్ముకోవడానికి కూడా కష్టపడుతున్నారు. అంటే ఎంత సిగ్గుచేటో ఈ నాయకులకు చూసుకోవాలి. సో ప్రభుత్వం ఇకనైనా స్పందించి, అంటే విదేశాల్లో వ్యాపారులు చేసే వ్యాపారస్తులకు ఇంపోర్ట్ చేసుకునే విషయంలో సడలింపులు కల్పిస్తున్న ఈ ప్రభుత్వాలు రైతుల విషయంలో ఎందుకు ఇంత తాత్సర్యం వహిస్తుంది? ప్రగల్భాలు పలుకుతుంటారు కదా ఆ సమావేశాల్లో, ఈ సమావేశాల్లో. రైతు లేకపోతే మాకు కడుపు నిండదు, రైతు లేకపోతే అది ఇది అని చెప్తుంటారు కదా. రైతు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తా ఉన్నాము. సో రైతులంతా కూడా ఎంతో, వాళ్ళు తింటారో తినరో కూడా తెలియదు, ఇంట్లో అసలు డబ్బులు ఉంటాయో లేవో కూడా తెలియదు, అప్పులు తెచ్చుకుంటారు. సో ఇక్కడనేమో వచ్చేసరికి అమ్ముకోవడానికి కూడా ఇబ్బందులు పడుతుంటే ఆ స్లాట్ బుకింగ్ అని చెప్పేసి, ఆన్లైన్ విధానం అని చెప్పి, కిసాన్ కపాస్ అని చెప్పి, నిరక్షరాస్యులైన రైతులు ఇవన్నీ ఎట్లా తెలుసుకుంటారు? సో ప్రభుత్వాలు ఇకనైనా స్పందించాలి, ఇప్పటికైనా మేల్కోవాలి. రైతు రాజు అని చెప్పడం కాదు, రైతుని నిజంగా రాజు చేయాలి. అప్పుడే మీరు పలికిన పదాలకు, మీరు చెప్పే మాటలకు సార్థకం ఉంటుంది. సో చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వార్.